హలో గైస్! 'గేమ్ చేంజర్' మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అంతేకాకుండా ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో 'గ్లోబస్టర్' అని కామెంట్ చేసేయండి భయ్యా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'గ్లోబస్టర్' 'రామ్ చరణ్' అలాగే 'శంకర్' కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గేమ్ చేంజర్'. కీరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్స్ కంటెంట్ అలాగే సాంగ్స్ ట్రేజర్ సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసింది. మరి ఇంతకీ భారీ అంచనా ఉన్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలనుకున్నా అలాగే నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాలని ఎంత రాబట్టాలి? మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే విషయం తెలుసుకుందాం పదండి. 'గేమ్ చేంజర్' మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్ రాజు అయితే నిర్మించారు. ఈ సినిమాకు రెమ్యునరేషన్‌తో పాటు ఈవెంట్స్ అలాగే ప్రొడక్షన్ ఖర్చులు అలాగే సినిమాకి సంబంధించి ప్రమోషన్ ఖర్చులు కూడా కలుపుకొని మొత్తం 500 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. 'వినయ్ విజయ్ రామ' తర్వాత సుమారు 5 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 'రామ్ చరణ్' సోలోగా వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనా అయితే పెట్టుకున్నారు. అంచనాలు తగ్గట్లుగానే ఈ సినిమా అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగినట్లు తెలుస్తుంది. సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 200 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా హిందీ, తమిళం కన్నా ఓవర్సీస్ అంతా కలిపి బిజినెస్ అయితే 180 కోట్లు జరిగిందని టాక్ అయితే నడుస్తుంది. ఓవర్సీస్‌లో $4.5 కోట్ల మిలియన్ మేరకు డీల్ అయితే కుదిరినట్లు సమాచారం. మొత్తంగా 'గేమ్ చేంజర్' మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. దీంతో 'గేమ్ చేంజర్' ముందు భారీ టార్గెట్ ఉన్నట్లు అయింది. నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత 'రామ్ చరణ్' నుంచి వస్తున్న మూవీ ఇది. ప్రస్తుతం ఆయనకి గ్లోబల్ రేంజ్‌లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే గట్టిగానే ఉంది. కాబట్టి ఇది అంత కంగారు పడాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే కాదు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈజీగా 300 కోట్లు రాబడతాడు చెర్రీ. కానీ నెగిటివిటీ వస్తే మాత్రం ఈ సినిమా భారీ టార్గెట్‌ను రీచ్ అవ్వడం కష్టమవుతుంది. ఇప్పుడైతే మూవీ సెన్సార్ టాక్ అలాగే ఫస్ట్ రివ్యూ లాంటివి అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. ఇక జనాల రీతులు బట్టి పాజిటివ్‌గానే ఉంటే మాత్రం చెర్రీ రాజమౌళి సెంటిమెంట్ గండం గట్టెక్కినట్లే. రాజమౌళితో సినిమా చేసిన హీరోలు ఆ తర్వాత డిజాస్టర్ అందుకుంటారు అన్న టాక్ అయితే ఉన్న విషయం తిరిగి అందరికీ చూసుకున్న తెలిసిందే. చేసిన దర్శకుడు రీసెంట్‌గా శంకర్. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అప్పట్లో మరో ఆయన హీరోగా తమిళ్లో నటించిన రూపొందించిన తారక్ అయితే సినిమాలు 'దేవరా' హిందీ, మూవీతో తెలుగు, ఇతర ఈ భాషల్లో మిస్టర్ అయితే బ్రేక్ భారీ చేశారు. విజయాన్ని సొంతం ఇక చేసుకున్న ఇప్పుడు చెర్రీ వంతు. దాఖలైతే సో చాలానే ఫ్రెండ్స్ ఇలాంటి ఉన్నాయి. వీడియో అందుకే అన్ని వీడియో భాషల నచ్చితే హీరోలు ప్లీజ్ లైక్, షేర్ శంకర్‌తో అండ్ ఒక్క సబ్స్క్రైబ్ మై సినిమా ఛానల్. అయినా థాంక్స్ ఫర్ చేయాలని వాచింగ్. కోరుకున్న